పునరుద్ధానపు ఆరాధన నిన్ను నన్ను మళ్ళందరినీ కూడా అర్హునిగా చేసినటువంటి గొప్ప దేవుని బట్టి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 24వ వచనం. అప్పటికి ఆ దోణి ధరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. చండి దేవుని యొక్క మాట చదవబడినటువంటి ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు, అప్పటికి ఆ దోణి ధరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క సువార్తను 30 సంవత్సరాల వయసులో ప్రారంభించిన వాడై 3.5 సంవత్సరాలు ఆ సువార్త పనిని కొనసాగిస్తూ ఆ 3.5 సంవత్సర పరిచర్యలో అనేకులకు సువార్తను ప్రకటించాడు, అనేకులను స్వస్థపరిచాడు, అనేకుల జీవితాలను బాగుపరుస్తూ వచ్చాడు. ఈ పరిస్థితులన్నిటిలోనూ ఆయనతో పాటు ఆయన వెంటే నడిచినటువంటి శిష్యులు కొందరున్నారు. ఆ 12 మంది శిష్యులు ఆయనతో పాటు నడుస్తూ ఉన్నవారు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులు ఆయనతో పాటు నడుస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఆ శిష్యులు అనబడేవారు ఒక దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారట. వీరు యేసును ఎరిగిన వారా కారా? ఆ దోణిలో ప్రయాణం చేస్తున్నటువంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారిని అద్భుతాలను చూసిన వారు, ఆయన ఆశ్చర్యకార్యాలను చూసిన వారు, ఆయన చేసిన మేలులను, ఆయన చేసిన ఉపకారములను వారు కన్నులారా చూసిన వారు. ఈ దోణి ఎక్కక మునుపు వీరు చూసిన అద్భుతం ఏమిటి అని అంటే, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచగా 12 గంపలు ఇంకను మిగిలి ఉన్నటువంటి పరిస్థితిని వీరు కన్నులారా చూశారు. ఈ దోణి ఎక్కక మునుపు అద్భుతమును ఆశ్చర్యకార్యములు ఆయన వెంట అనేకము చూసిన వారై ఉన్నారు. కానీ వీరు ప్రయాణం చేస్తున్నటువంటి దోణిలోనట వారు ధరికి దూరముగా ఉండగా వారి దోణిలో గొప్ప గాలి తుఫాను ఎదురైనందున, గాలి ఏం చేస్తుంది అక్కడ? గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. గాలి ఎదురుగా ఉందనుకో, మన ప్రయాణం సాఫీగా సాగుతుందా? ఇప్పుడు నడుస్తున్నాము, బాగా విపరీతమైన గాలి వస్తుంది, ఒక్క అడుగు ముందుకి సాగగలుగుతుందా? లేదా ఏదైనా ప్రయాణం చేస్తున్నాము, గాలి ఎదురుగా వస్తుంది అనుకోండి, ప్రయాణం సాఫీగా ఏమాత్రం కూడా సాగదు. ఈ శిష్యులు అనబడేవారు దేవుణ్ణి ఎరిగిన వారు, వీరు ఆయన అద్భుతాలను చూసిన వారు, ఆయనతో పాటు నడిచిన వారు, ఆయనతో సహవాసం చేస్తున్న వారు, ఆయనతో కలిసి ప్రార్థన చేస్తున్నటువంటి వారు, ఆయన వెంబడిస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు కలిగినటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే, గాలి వారికి ఎదురుగా వస్తుందట. ఎదురుగా వస్తుంది. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవండి, కొన్నిసార్లు ప్రతికూలంగా మారుతాయి పరిస్థితుల్లో. శిష్యులు అనబడే వారే గాలిని ఎదుర్కొంటున్నారు, అడుగు ముందుకు సాగడం లేదు, వారు ఎక్కిన వాడ ముందుకు కదలడం లేదు, అల్లకల్లాలం అయిపోతూ ఉన్నారు, ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నారు. వీరు దేవుణ్ణి ఎరిగినటువంటి శిష్యులే. జీవితంలో ఆటుపోట్లు అనేవి సహజంగా కనబడతా ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి, స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఉన్న స్థితిలోనే అలాగే ఏ ఒక్క వ్యక్తి కూడా ఉండడు.
ఉన్నత స్థాయి మొదలుకొని కింద ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు సైతము కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆటుపోట్ల గుండా ప్రయాణం చేస్తారు. కొన్నిసార్లు ఎదురాడేటువంటి పరిస్థితులు గుండా ప్రయాణించాల్సిన పరిస్థితులు కన్నులారా మన నిజ జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం. గొప్పవారని పిలువబడిన వారే కొన్నిసార్లు చతకిలబడినటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటాం. పేరు పొందిన వారే కొన్నిసార్లు వెనకబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో కలిసి నడిచినటువంటి అనుభవాన్ని ఆ శిష్యులకు తీపి గుర్తుగా ఉన్నప్పటికీ, ఇదిగో ఆయన అద్భుతాలను కళ్ళ ముందు వారు చూసినప్పటికీ వారి జీవితంలో కూడా ఎదురాడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆ ఎదురు పరిస్థితులు కనబడుతూ ఉన్నప్పుడు వారి యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది? రెండవది, దేవుడు వారిని అలాగే విడిచిపెడతాడా అనంటే దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదండి. పరిస్థితులు ఎలాగా మారినాయో ఆ పరిస్థితులు మారినంతటి కంటే గొప్పగా దేవుడు బలపరిచేటువంటి దేవుడు అయి ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 5 రొట్టెలను 2 చేపలను అద్భుతంగా చూసినటువంటి వీరు దేవుడు అంటాడు, అక్కడ ఒక మాట చదివితే దాని పై వచనాల్లో 20వ వచనం, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి, స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని ఏం చేశాడంట? బలవంతం చేశాడట. ఎవరు పంపుతున్నారు ఇప్పుడు? దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ శిష్యులు స్థిరముగా ఉందాం అనుకున్నారు. సంతోషం కళ్ళ ముందు ఉంది. 12 గంపలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇక 10 రోజులు తినొచ్చు అనుకుని ఉండొచ్చేమో. వారి కళ్ళు ఆ 12 గంపల మీద ఉన్నాయి. ఆ ఆశీర్వాదం మీద ఉంది. ఆ దీవెన మీద ఉంది. ఎల్లకాలం ఈ దీవెనను అనుభవించాలన్న ఆసక్తి వారి హృదయంలో ఉంటే ఇప్పుడు ఆయన అంటాడు, మీరు వాటి వైపు కాదు మీరు చూడాల్సింది, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని వారిని బలవంతం చేస్తాను. వీడు ఒక పట్టాన్ని వెళ్ళడానికి ఇష్టపడడం వల్ల సంతోషం కళ్ళ ముందు ఉంటే ఎవరు దాన్ని పోగొట్టుకోగలుగుతారు? సమృద్ధి అయిన ఆహారం కళ్ళ ముందు కనపడతా ఉంటే ఎవరు దాన్ని వదులుకోగలుగుతారు? వారి కళ్ళేమో ఆహారం మీద ఉంది. కానీ ఆయన అంటాడు, మీరు వెంటనే ఇక మరుక్షణం కూడా ఇక్కడ ఆగటానికి లేదు, మీరు అద్దరికి వెళ్ళండి ఆయన సూచన ఇస్తున్నాడు. వారిని బలవంతం చేశాడట. వారు పోవడానికి ఇష్టం లేదు. స్థిరంగా ఆ దీవెన ఆ ఆశీర్వాదంలో వారు ఉండాలన్న ఆసక్తి కలిగిన వారే దాని మీదే వారు మనసు పెట్టారు. దేవుడు ఇప్పుడు పరిస్థితిని మారుస్తున్నాడు. పరిస్థితులను ఆయన అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల నుండి వారికి ప్రతికూలమైనటువంటి పరిస్థితి వారు ఎదుర్కోవడానికి ఆయన వారికి ప్రతికూల పాఠాలను వారికి నేర్పడానికి ఆయన పంపిస్తూ ఉన్నాడండి. అన్నీ అనుకూలంగా ఉన్నాయి అనుకో, దేవుని జ్ఞాపకం చేసుకోగలుగుతామా? దేవుని గుర్తు చేసుకోగలుగుతామా? దేవుని గణపరచగలుగుతామా? హృదయం పూర్తిగా ఆయన స్తుతించగలుగుతామా? కష్టం వచ్చింది కనుక యోబు అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. అది రాకపోతే నీవు ఆ నిజమైనటువంటి ఆ గొప్ప దేవుణ్ణి ఘనపరచలేవండి. ఆయన స్తుతించలేవు, ఆయన మహిమపరచలేవు. పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు తప్పక ఆయన గొప్పతనాన్ని గమనించగలుగుతావు, ఆయన మీద ఆధారపడగలుగుతావు, ఆయన స్తుతించగలుగుతావు, ఆయన ఆరాధించగలుగుతావు. నిన్నటికి నిన్న 2 రోజుల క్రితం జగన్ పాస్టర్ గారు కూడికి ఏర్పాటు చేశాడు. కారణం ఏంటి? అనుకూలంగా ఉంటే పాస్టర్ గారు కూడికి పెట్టేవాడా? పరిస్థితులు ఏమైపోయినాయి? ప్రతికూలంగా మారిని. ప్రతికూలతలో దేవుడు విడిచిపెట్టాడా అని అంటే విడిచిపెట్టక తన కాపుదలను ఇచ్చిన వాడై ఉన్నాడు గనుక స్తుతించడానికి ఇష్టపడిన వారై ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం.
హల్లెలూయా. కనుక 12 గంపలేమో కళ్ళ ముందు ఉన్నాయి, ఆయనేమో వారిని బలవంతం చేస్తున్నాడు. వీరు ఆయన బలవంతం మీద ఎక్కారు. ఎక్కి ఇక తప్పదులే అన్నట్టుగా వారు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కొనసాగిస్తున్న ప్రయాణము వారి జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యల సుడిగుండంగా మారిపోయిందండి. వారు సాఫీగా కొంత దూరం పోగలిగారు, కానీ తరువాత పరిస్థితిని మనం చూసినప్పుడు ఏమని రాయబడింది అక్కడ? అప్పటికదోనే దానికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. గాలి ఎదురైనందున ఇక్కడ సంతోషమును, ఆనందమును, ఆశీర్వాదమును కళ్ళతో చూసినటువంటి వీరే ప్రతికూల పరిస్థితులు వారి కళ్ళతో చూస్తూ ఉన్నారు. ఎదుర్కొనేటువంటి సమస్యను వారి కళ్ళతో చూస్తూ ఉన్నారు. సమస్య వారి జీవితంలోకి వచ్చిన కారణం ఏంటి? పరిస్థితి వారి జీవితంలో ప్రతికూలంగా మారడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు అక్కడే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 33వ వచనంలో, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతలో దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? దేవునికి స్తుతించడానికి ఇష్టపడతా ఉన్నారు, దేవుని నామాన్ని కొనియాడడానికి ఇష్టపడతా ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? నువ్వు నిజముగా దేవుని కుమారుడివి. ఇంతకుముందు ఎలాగున్నారు? నమ్మారు అంతే. ఇప్పుడు అంటున్నారు హృదయపూర్వకంగా, నువ్వు నిజముగా దేవుని కుమారుడివి. సమస్య వారికి ఎదురైనప్పుడు ఆయన గొప్పతనాన్ని వారు గమనించగలిగారండి. పరిస్థితి ప్రతికూలం వారి జీవితంలో ఎదురైనప్పుడు దేవుని గొప్పతనాన్ని వారు గమనించగలిగారు. దేవుని ఆరాధించడానికి వారు ఇష్టపడతా ఉన్నారు. వారందరూ ఆయనకు మ్రొక్కారట. పరిస్థితి ఎప్పుడైతే మన జీవితంలో ప్రతికూలంగా మారుతుందో నువ్వు గమనించాల్సిన ఆలోచన ఏంటంటే, ఈ ప్రతికూలతలో దేవుడు నన్ను గొప్పవాడిని చేయబోతా ఉన్నాడు. ఈ ప్రతికూలతలో దేవుడు నన్ను హెచ్చించబోతా ఉన్నాడు. ఈ ప్రతికూలతలో దేవుడు నన్ను గణపరచబోతా ఉన్నాడు. ఈ ప్రతికూలతలో దేవుడు నన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఇది ఈ మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురవుతుందో, వాస్తవికమైనటువంటి దైవభక్తిని నువ్వు చేస్తున్న వ్యక్తి అయి ఉంటే, నీ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతూ ఉన్నప్పుడు నువ్వు గమనించాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు నాకున్న పరిస్థితుల్లో నుండి మరలా తిరిగి గొప్ప ఆశీర్వాదం నాకు అనుగ్రహించబోతా ఉన్నాడు. నా సరిహద్దులు విశాలపరచబోతా ఉన్నాడు. నా దీవెన, నా ఆశీర్వాదమును హెచ్చించబోతా ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలండి. దేవుని ఆరాధించడానికి దేవుడు తన కార్యాలను, దేవుడు తన క్రియలను, దేవుడు తన మహత్యమును నీ పట్ల కనపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఎప్పుడైతే నీ పరిస్థితి ప్రతికూలంగా మారుతుందో ఆ ప్రతికూలతలో దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడన్న ఆశ, ఆలోచన నీ హృదయంలో కలిగి ఉండాలి. అబ్రహాం అనబడేటువంటి వ్యక్తి సంతోషంగా తన ఇంట్లో గడుపుతూ ఉన్నాడు. తన జీవితానికి వచ్చినటువంటి డోకా ఏమీ లేదు, ఆటంకం ఏమీ లేదు. కొద్ది గొప్ప స్థితి కలిగిన వాడే, ఆయన కూడా కొంచెం పేరు కలిగిన వాడే, ఆ గ్రామంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాడే. ఇప్పుడు ఆయన అంటాడు, అబ్రహామా, నీ దేశం నుండి, నీ ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు నేను చూపించే దేశమునకు. ఇందాక శిష్యులు ఏమన్నాడు? ఆశీర్వాదం వారి కళ్ళ ముందు ఉంది, మీరు దోణి ఎక్కి అద్దరికి వెళ్ళండి అని వారిని బలవంతం చేశాడు. బలవంతం చేసినప్పటికీ పరిస్థితి ఎలా ఉంది? ప్రతికూలంగా ఎదురైంది. ఆ ప్రతికూలతలో వారు ఎదుర్కొన్నటువంటి గొప్ప ఆలోచన ఏంటంటే, ఇదిగో నీవు నిజముగా గొప్ప దేవుడు అని ఆయన అద్భుతాన్ని వారి కళ్ళతో చూసి దేవుని గణపరిచిన వారై ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో కూడా ఆ
సంతోషము, ఆనందము, తన దేశము, తన బంధువులు, తన తండ్రి అందరూ అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నీ బంధువుల వద్ద నుండి, నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి నీవు విడిచి నేను చూపించే దేశానికి నీవు ఒక పట్టణ పోబుద్ధి అవుతుందా? 10 రోజులు ఎక్కడ పక్కూరులో ఉండమంటే నాకు నిద్ర పట్టలేదని చెప్పి వెనక్కి వచ్చిన పరిస్థితులు లేవా? మన ఇంటికి వచ్చి అది చిన్నదే దాంట్లో మనం తలదాచుకుంటే హ్యాపీగా నిద్రపోతాం. కానీ దేశంలో విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, అలాగే తన స్వజనులందరినీ విడిచిపెట్టేసి అబ్రహాముని వెళ్ళమంటే అబ్రహాం మాట కాదనక దేవుని యొక్క మాటను విధేయత చూపిన వాడై అబ్రహాము తన ఊరు అనబడేటువంటి తన గ్రామము, తన దేశము నుండి అతడు విడిచి వెళ్ళిపోయాడు. ఆయన అంటాడు, నేను నిన్ను ఆశీర్వదించటానికి వెళ్ళమంటా ఉన్నాను. ఏమంటాడు అక్కడ 12వ వచనంలో, 12వ అధ్యాయం 1వ వచనంలో, 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును ఎందుకు వెళ్ళమంటున్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జనాన్ని గొప్పగా చేస్తాను, నిన్ను దీవిస్తాను. దేవుని యొక్క ఆశీర్వాదము అబ్రహాము జీవితంలో కలిగి ఉండడానికి అబ్రహాము తన సంతోషమును విడిచిపెట్టాడు, తన ఆనందాన్ని విడిచిపెట్టాడు, తన దేశాన్ని విడిచిపెట్టాడు, తన బంధుత్వాన్ని విడిచిపెట్టాడు, తన రక్త సంబంధాన్ని విడిచిపెట్టుకున్నాడు. కోల్పోయినట్టుగా కనబడుతున్న పరిస్థితి, కోల్పోయినట్లుగా పరిస్థితులు కనబడతా ఉన్నాయి, ఆనందం లేనట్టుగా కనబడతా ఉంది, సంతోషం కోల్పోయినట్లుగా కనబడతా ఉంది. కానీ వాటన్నిటి మీద అబ్రహాము మనసు పెట్టక దేవుడు చెప్పిన మాటను వినినటువంటి వాడై తనకున్నటువంటి ప్రతికూలతనే సంతోషంగా భావించుకుని దేవుడు చూపించే దేశానికి వెళ్ళినటువంటి అబ్రహామును దేవుడు విడిచిపెట్టక అబ్రహామును ఆశీర్వదించాడట, అబ్రహామును దీవించాడు. అబ్రహాము యొక్క నిరీక్షణ దేవుడు ఫలింపజేశాడు. తన ఇంటి నుండి బయలుదేరేటప్పుడు తనకు కుమారుడు లేడు, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆశీర్వదించి కుమారుణ్ణి ఇచ్చాడు. అంత మాత్రమే కాక తనకున్నటువంటి సంపదనంతటి దీవించాడు, ఆశీర్వదించాడు. ఒక చోట నిలవబడి నివసించలేనంత మిక్కిలి విస్తారమైన ఆస్తిని అబ్రహాము కలిగి ఉన్నాడు. అబ్రహాముతో వెళ్ళినటువంటి లోతు కూడా కలిగి ఉన్నాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే అబ్రహామును దేవుణ్ణి ఆరాధించుటకు కారణం ఏంటంటే తన ఏదైతే దేవుడు విడిచిపెట్టమన్నాడో విడిచిపెట్టిన కారణమే అబ్రహాం ఆశీర్వాదానికి కారణమైంది. శిష్యులు అనబడేటువంటి వారు ఎప్పుడైతే బలవంతంగా తోనెక్కినప్పటికీ ఆ బలవంతము వారి జీవితంలో అయ్యో ఎట్టెందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు ఉంది ఈ పరిస్థితి అని చెప్పి నేను ఒకవేళ అనిపించినప్పటికీ అనవసరంగా వచ్చాను, ఆయనే కనుక సక్రంగా నన్ను పంపించుంటే నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఎదురుగాలి, బలవంతం చేసి పంపించింది ఎవరు? నమ్మిన దేవుడే కదా, వాడిని బలపరిచిన వాడే కదా. బలపరిచిన దేవుడు పంపిస్తేనే సుడిగాలు ఎదురైతే వారు ఇంక ఎవరి మీద ఆధారపడగలుగుతారు? ఇట్లా సాతానుడు ప్రేరేపించింటే వారు దేవుణ్ణి నీవే నిజమైన దేవుని కుమారుడమని వారు గ్రహించలేకపోయేవారేమో. వారు ప్రతికూలతలో దేవుణ్ణి మిక్కిలిగా ఆయన్ను చూడగలిగారు కనుక ఆయన స్తుతించడానికి వారు పూనుకున్నారు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం ఆయన స్తుతించాలండి, ఆయన ఘనపరచాలి. దేవుడిచ్చినటువంటి ఈ పునరుద్ధానపు సమయమును ఆయన మహిమ కోసం ఉపయోగించాలి, ఆయన ఘనపరచడానికి ఉపయోగించాలి. ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా, ఎందుకు రాలేదయ్యా అని అంటే హుషారుగా లేదు, పరిస్థితులు బాగలేవు అన్న మాటలు మనం వినపడతా ఉంటాం. పరిస్థితులు బాగలేనప్పుడు కదా శిష్యులు దేవుని ఘనముగా
స్తుతించడానికి గల కారణం నువ్వు నిజమైన దేవుని కుమారుడు అని చెప్పని స్తుతించడానికి ప్రతికూలతలో ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నారు. ప్రతికూలతలో దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి యోబు నోటి వెంట దేవుని స్తుతిని కలిగి ఉన్నాడండి. అబ్రహాము ప్రతికూలత కనపడతా ఉంది, దేవుని స్తుతించడం మాత్రం విడిచిపెట్టలేదు. కనుక అబ్రహాము ఆశించిన దానికంటే మిక్కిలిగా దేవుడు ఆశీర్వదించాడు. పరిశుద్ధ గ్రంథంలో రాత్రి చదివినటువంటి 3వ కీర్తనలో మనం చూసినప్పుడు యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచేవారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పుకుని వారు అనేకులండి. ఏమంటున్నారు? సమస్యలో ఉన్నటువంటి దావీదుని పలుకుతున్నటువంటి మాట ప్రతికూలంగా వినబడతా ఉంది. తన తోటి వ్యక్తుల యొక్క మాట ఏం మాట్లాడుతున్నారు? దేవుని వలన అతనికి ఏమీ రక్షణ దొరకదు. చాలండి. ఏమంటారు? దేవుని వలన అతనికి ఏమీ రక్షణ దొరకదు. ఈ మాట పలికేటువంటి వ్యక్తులకు దావీదు ఇస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, అక్కడ 8వ వచనంలో రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును. ప్రతికూలంగా వినబడుతున్న మాటను దావీదు ఆధారం చేసుకోలేదు, వ్యతిరేకంగా వినబడుతున్న మాటను దావీదు ఆధారం చేసుకోలేదు. దావీదు ఒక ఆశతోటి, ఒక విశ్వాసంతో దేవుని మీద ఆధారపడినటువంటి దావీదుని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారంటున్న మాట ఏంటంటే, దావీదు నమ్మినటువంటి దేవుని వలన ఏమాత్రం రక్షణ లేదు అని అంటున్నారు. దావీదు అంటున్నాడు, రక్షణ మాత్రం యెహోవాదే, ఆయన నాకు కేడము. ఏమంటాడు? యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడముగాను ఉన్నావు. చాలండి. దావీదుకి తెలుసు రక్షణ ఎవరి వల్ల కలుగుతుందో, క్షేమం ఎవరి వల్ల కలుగుతుందో, ఆశీర్వాదం ఎవరి వల్ల కలుగుతుందో, దీవెన ఎవరి వల్ల కలుగుతుందో, సంరక్షణ ఎవరి వల్ల కలుగుతుందో. ఇదిగో ఎరగినటువంటి వ్యక్తులు అనేక మాటలు దావీదు వినబడేటట్లుగా మాట్లాడినప్పటికీ వాటన్నిటిని ఆధారం చేసుకోలేదు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆదాము అవ్వలకి ఈ పండు తినొద్దు, ఇది తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని అన్నాడు. ఇప్పుడు సాతాను వినిపిస్తున్న మాట ఏంటో తెలుసా? ఇది తింటే మీరు దేవదూతల్లాగా మారుతారు, ఇది మీరు తింటే మీరు బ్రతుకుతారు. పూర్తి విరుద్ధమైనటువంటి మాట సాతాను నాట వినబడతాడు. దేవుడు ఏదైతే వద్దంటాడో అది చేయమంటాడు, దేవుడు ఏదైతే చేయొద్దంటాడో అది చేయమంటాడు. ప్రతిదీ నీ దేవుడు నీకు ఏమాత్రం కూడా నిన్ను రక్షించలేడు అని పరుల మాట వినబడతా ఉంటే దావీదు ఇది సరైనటువంటి మాట కాదు, ఇది విశ్వాసం కలిగించే మాట కాదు అని గమనించి, కాదు రక్షణ మాత్రం యెహోవాదే, ఆయనే నాకు కేడము, ఆయనే నేను నమ్ముకునదగిన సహాయకుడు అని దావీదు గమనించగలిగి సుస్పష్టంగా దేవుని గొప్పతనాన్ని ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ మాట్లాడుతున్నాడు, యెహోవా నీవే నాకు కేడెము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతికూలతలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో దావీదు దేవుని గొప్పతనాన్ని కలిగి ఉన్నాడు. అది నిజముగా దేవునికి ఇస్తున్న ఆరాధనది, దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి ఆరాధనది,
దేవుని గణపరుస్తూ ఉన్నటువంటి ఆరాధన దావీదు హృదయం చెల్లించగలుగుతా ఉన్నాడు. ప్రతికూలతలు అనేకం ఎదురైనాయి. 62వ కీర్తనలో మొదటి వచనంలో చదివితే 63 మొదటి వచనం, దేవా నా దేవుడవు నీవు, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవల్లని నా శరీరము కృషించుచున్నది. చాలండి. మొట్టమొదటి మాట అంటాడు, నా దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను. ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాట? ఎప్పుడు మాట్లాడుతున్నాడు? ప్రతికూలతలో దేవునికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. ప్రతికూలతలు మనం ఏం చేస్తాం? వ్యతిరేకంగా ఉన్న సమయంలో, మనం నష్టంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడినట్టుగా అసహనం గురిగినటువంటి మాటలు, ఇదిగో మమ్మల్ని ఐగుప్తులోనే ఉంచితే బాగుండేది కదా, అక్కడే మాకు అన్ని దొరుకుతూ ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని అగసాట్లు పడాల్సి వస్తూ ఉంది, అన్ని ఎదురు దెబ్బలు తగలాల్సి వస్తూ ఉంది. అదే అక్కడే ఉన్నట్టయితే కొట్టు తిట్టు అక్కడ ఒక ముద్ద తినేవాళ్ళమే, అక్కడే హ్యాపీగా ఉండేవాళ్ళమే అని వారు మనసు మార్చుకుని మాట్లాడిన మాటలు అనేక ఇశ్రాయేలీయుల నోట వినబడతా ఉండగా, భక్తుడైనటువంటి దావీదు నోట వినబడుతున్న మాట ఏంటంటే, దేవా నా దేవుడవు, పరిస్థితి ఎదురైందనో, కష్టం ఎదురైందనో, ఇరుకు ఎదురైందనో, సమస్య ఎదురైందనో, రోగం వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో, నా మాట నేను మార్చుకునేవాడిని అయితే కాదండి అని దావీదు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మాట మార్చుకున్నవాడు కాదు, మాట మీద స్థిరంగా నిలబడినవాడు దావీదు. ఎలా, ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడాడు? 5 మాటల్లో చదవండి. దావీదు యోధ అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. ఎక్కడున్నాడు ఇప్పుడు? సింహాసనం విడిచి యోధ అరణ్యంలో ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? తనకు పుట్టినటువంటి కుమారుడు అబ్షలోము తన మీద తిరగబడితే 3వ కీర్తన ఎట్ట రాశాడో, ఈ 63వ కీర్తన కూడా అదే సందర్భంలో ఇదేమో పారిపోతా రాశాడు, ఈ కీర్తనేమో అరణ్యంలో దాక్కున్న సమయంలో రాశాడు. కొన్ని సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు. ఈ అరణ్యంలో ఉన్నటువంటి దావీదు, యోధ అరణ్యంలోకి వెళ్ళినటువంటి దావీదు దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడ్డా ఉన్నాడు. అరణ్యంలో దేవుణ్ణి ఎలా స్తుతించగలుగుతున్నాడు? ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటారా? సహాయపడే వాళ్ళు ఉంటారా? అక్కడ ఏమన్నా అన్ని అనుకూలంగా పరిస్థితులు ఉంటాయా? రాజ్యాధికారాన్ని అనుభవించినటువంటి వ్యక్తి, సుఖ సౌఖ్యాలను అనుభవించినటువంటి వ్యక్తి, సంతోషమును అనుభవించిన వ్యక్తి ఇప్పుడు కష్టాల సుడిగుండంలో దిక్కులేని వాడిగా అరణ్యంలో ఉండి మాట్లాడుతున్న మాట ఒకసారి ఆలోచన చేసుకుంటే కట్టలు తెంచుకునేంత ఉద్రేకం లోపల దాక్కుని ఉన్నప్పటికీ వాటన్నిటి పక్కన పెట్టేసి, దేవా నా దేవుడవు నీవేనయ్యా. ఆ మాటలో ఎక్కడైనా కష్టంలో ఉన్నట్టు అనిపిస్తున్నాడా? బాధలో ఉన్నట్టు అనిపిస్తున్నాడా? ఇంత దుఃఖాన్ని దాచిపెట్టుకున్నట్టుగా ఏమైనా కనబడుతున్నాడా అని అంటే ఏమాత్రం కూడా ఆ దుఃఖమును లోపలే ఉంచుకొని, ఆ బాధను లోపలే ఉంచుకొని, దేవునితో గడిపేదే సంతోషంగా భావించుకొని మాట్లాడుతున్నాడు, నా దేవుడవు నీవేనయ్యా, వేకువని నేను నిన్ను వెతుకుతాను. ఎలా తన హృదయం ఉందనంటే, నీళ్ళు లెక్క ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము తృష్ణగొనుచున్నట్టుగా నేను నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాను. దాని కింద మాటలో చదివితే, రాత్రి జాములు యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా. అదండి, ఎంతటి సంతోషాన్ని దావీదు అక్కడ అనుభవించగలుగుతా ఉన్నాడు తెలుసా. ఉన్న సమస్యలోనే, కష్టంలోనే, దుఃఖంలోనే, కన్నీటిలోనే ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవా నీ మాట నాకు వినబడతా ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్టుందయ్యా, నా ప్రాణం తృప్తిగా ఉందయ్యా,
వాక్యం మీద ఆధారపడిన వ్యక్తి యొక్క సంతోషము దావీదు దగ్గర మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖం తన హృదయం నిండా ఉంది. దాని అంతటి పక్కన పెట్టేసి నీ వాక్యం వెంట ఉన్నప్పుడు క్రొవ్వు మీద దొరికినట్టుగా ఉంది. దుఃఖంలో కూడా దేవునితో గడిపేటువంటి క్షణాలను ఆనందంగా మార్చుకోగలిగాడు, సంతోషంగా మార్చుకోగలిగాడు. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దావీదు పరిస్థితుల యొక్క ప్రతికూలతలో దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడిన వాడై తన సంతోషము ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి దేవుణ్ణి కోరుకున్నవాడై ఉన్నాడు. దేవుని స్తుతించడానికి ఇష్టపడిన వాడై ఉన్నాడు.